హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి అగ్రికల్చర్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి చాలా మంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఓకేనా, ఇవన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. అండ్ నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రంలోనే మీకు ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా, మీరు ఎక్కడికి దూరంగా వెళ్ళి ఎగ్జామ్ అనేది రాయాల్సిన అవసరం ఉండదు. ఇది వచ్చేసి ఏఐసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనకి కెరియర్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ 55 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల కోసం వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. ఓపెన్ డేట్ చూసుకోండి, మనకి 30 జనవరి 2025 అయితే మనకు ఓపెనింగ్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 20 ఫిబ్రవరి 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్కి నోటిఫికేషన్కి మనకి ఏంటంటే ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి లింక్ అయితే ఇక్కడ అప్లై నౌ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం నోటిఫికేషన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేసినట్టయితే అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది మనకి న్యూఢిల్లీలో ఉందన్నమాట. ఓకేనా, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. రిక్రూట్మెంట్ ఆఫ్ 55 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల కోసం వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేసుకునే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మరిన్ని నోటిఫికేషన్ ఇట్లాంటివి చేయడానికి నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఓపెన్ కాంపిటీషన్ అంటే ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్. ఇండియన్ సిటిజన్స్ అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే వస్తారు. ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇండియన్ సిటిజన్స్ అని ఇచ్చారంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని. ఓకేనా, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీకు చెప్పాను 30 జనవరి నుంచి 20 ఫిబ్రవరి వరకు మనకైతే టైం అయితే ఉంది. ఆన్లైన్ రిటన్ ఎగ్జామ్ ఓకేనా, మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కూడా ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మార్చ్ ఏప్రిల్లో ఉంటుందండి. అయితే మార్చ్లో కండక్ట్ చేయొచ్చు, లేదంటే ఏప్రిల్లో కండక్ట్ చేయొచ్చు. అలాగే మనకి ఈ కాల్ లెటర్స్, అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా మీకు 10 డేస్ బిఫోర్ ఎగ్జామినేషన్ ముందు మీకైతే మెయిల్ ద్వారా వీలైతే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అలాగే వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఐటీ డిపార్ట్మెంట్ నుంచి 20 అండ్ నెక్స్ట్ వచ్చేసి జర్నలిస్ట్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 30 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా 55 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 55 కూడా మనకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారన్నమాట. ఈ సెకండ్ వన్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మనకి ఏంటంటే మాస్టర్ డిగ్రీ అట్లాంటివి అడిగారు. అందుకే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎవరైనా హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైనా ఉంటే మాస్టర్ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు అది వీలైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ రిమైనింగ్ పోస్టులు చూసుకున్నట్టయితే మనకి 20 పోస్టులు అనేవి ఏంటంటే మనకి ఫస్ట్ ఇచ్చింది ఐటీ అండి. ఐటీ డిపార్ట్మెంట్లో మనం చూడండి ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 10 వేకెన్సీ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 4, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 3 పోస్టులు అయితే ఉండడమాట. ఓకేనా, ఈ విధంగా మనకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ షెల్ అప్లై అండర్ 1 డిసిప్లైన్ ఓన్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీ డిపార్ట్మెంట్కి మీరు అప్లై చేసుకోవాలనుకోండి, ఈ 2 డిపార్ట్మెంట్లకి మీరు అప్లై చేసుకోవడానికి అవ్వదన్నమాట. ఓకేనా, ఓన్లీ ఫర్ 1 పోస్ట్ 1 అప్లికేషన్ మాత్రమే మీరు పెట్టాలి అని చెప్పి మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. ఓకేనా, మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టడానికి ఛాన్స్ లేదు. ఓకేనా, ఒక పోస్ట్కి మాత్రమే మీరు అప్లై చేయాలి. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ట్రైనింగ్ అండ్ ప్రొవిజన్ ఉంటుంది. అంటే ఇనీషియల్గా మీకు 1 ఇయర్ ప్రొవిజన్ అయితే ఉంటుంది. ప్రొవిజన్ అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ నుంచి మీకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, స్కేల్ 1 అంటే చాలా ఎక్కువ శాలరీ వస్తుందండి. అది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి శాలరీ చూసుకున్నట్టయితే ట్రైనింగ్లో ఉంటున్నప్పుడు మీకు కన్సోల్టెంట్ పే ఇస్తారన్నమాట. అంటే ఏంటంటే ఏ అలవెన్సెస్ అనేవి మీకు యాడ్ అవ్వవు. యాడ్ అవ్వకుండా మీకు ఓన్లీ స్టైఫండ్లా ఇస్తారన్నమాట. అది మీకు ఎంత వస్తుందంటే 60,000. కటింగ్లు ఏమి ఉండవండి ఇందులో, మీకు కటింగ్లు ఏమి ఉండవు. 60,000 అనేది మీకు స్ట్రైట్ పే ఇచ్చేస్తారు. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఏదైతే మీరు మేనేజ్మెంట్ ట్రైనింగ్ 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 ఇస్తున్నారో అప్పుడు మీకు బేసిక్ పే అనేది 50,925 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటి ప్రొవిజన్లో 60,000 ఇస్తున్నారు,
కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కి 50,000 ఇస్తున్నారు ఏంటని డౌట్ పడకండి. ఇది మనకి బేసిక్ సాలరీ అండి. ఇది గ్రాస్ సాలరీ. ఓకేనా? నెలకొచ్చే జీతం ఇది. ఇది 50,925 అనేది బేసిక్ సాలరీ. అప్రాక్సిమేట్‌లీ పర్ మంత్ ఎంతొస్తుందో చూడండి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా? 90,000 అండి. ఓకేనా? పర్ మంత్ వచ్చేసి మీకు 90,000 వస్తుందన్నమాట అప్రాక్సిమేట్‌లీగా. ఆ కటింగ్‌లన్నీ పోను ఒక 80,000 అయినా వస్తుంది బై హ్యాండ్ మీకు క్యాష్ అనేది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ డిసెంబర్ 2024 లోపు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేవి కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. మనకి జర్నలిస్ట్ పొజిషన్ చూసుకున్నట్టయితే ఏ క్యాండిడేట్ మస్ట్ పొసెస్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనండి. ఓకేనా? అయితే గ్రాడ్యుయేషన్ అయినా కంప్లీట్ చేయొచ్చు లేదా పీజీ అయినా చేయొచ్చు మాట. ఓకేనా? ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ పీజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాడ్యుయేషన్ అనేసరికి మనకి బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్ ఓకేనా? ఎనీ డిగ్రీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ మినిమమ్ 60% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 55% మార్క్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఓన్లీ 55% మార్క్స్ వస్తే సరిపోతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి 60% మార్క్స్ అయితే రావాలి ఫైనల్ సెమిస్టర్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ డిపార్ట్మెంట్‌కి చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్ గాని, ఐటీ గాని ఓకేనా? ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీఈ, బీటెక్‌లో ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అంటే సీఎస్‌సి డిపార్ట్మెంట్‌లో ఉంటారో బ్యాక్‌గ్రౌండ్ అంటే కంప్యూటర్ బ్యాక్‌గ్రౌండ్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని ఏదైనా కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉండి దాంతో పాటుగా మీకు అంటే అది దాంతో పాటుగా ఎక్స్‌ట్రాగా మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఏం కాదు. ఐదర్ కంప్యూటర్ సైన్స్ అయినా చేయాలి. లేదనుకుంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినా చేసి ఉండాలన్నమాట. రెండిట్లో ఏ ఒక్కటి చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. అది కూడా రెగ్యులర్ బాడీ అయ్యి ఉండాలి. ఓకేనా? డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీస్ అట్లాంటివేవి ఇవి అప్లై చేయడానికైతే అవ్వదు. నెక్స్ట్ వ్యాలిడ్ మార్క్ షీట్ ఉండాలండి. మీరు మార్క్ షీట్ అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అట్లానే మనకి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకోండి. ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అయిపోయారో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. మనకొచ్చేసి టోటల్‌గా 200 మార్క్స్‌కి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఆన్‌లైన్ రిటన్ టెస్ట్ మనం చూసుకున్నట్టయితే 150 మార్క్స్ అండ్ రిమైనింగ్ 50 మార్క్స్ వచ్చేసి ఇంటర్వ్యూ. ఓకేనా? అంటే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి 150 అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి మీకు 50 క్వెషన్స్. ఓకేనా? 50 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. 2½ అవర్ టైం అయితే ఉంటుంది. 60% మినిమమ్ మీరు 60% స్కోర్ చేయాల్సి ఉంటుంది క్వాలిఫై అవ్వడానికి. ఎవరు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 55% మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్టీ, పీడబ్ల్యూడీ అప్పుడు వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టమాట. మనకి జర్నలిస్ట్ పొజిషన్‌కి మనం సిలబస్ చూసుకున్నట్టయితే మనకి రీజనింగ్, ఇంగ్లీషు అండ్ ఇందులో మనకి అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ లాస్ట్‌లో చూడండి డిస్క్రిప్టివ్ టైప్ ఇంగ్లీష్ టెస్ట్ ఉంది కదా! ఇక్కడ ఎస్ఐ క్వెషన్స్ అట్లాంటివి ఉంటాయన్నమాట. ఓకే. మిగిలినవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. మనకి ఎన్ని క్వెషన్స్ ఉంటాయి? ఎన్ని మార్క్స్? 40 క్వెషన్స్ 40 మార్క్స్. 25 క్వెషన్స్ 25 మార్క్స్. అలాగే కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్‌నెస్ 35 క్వెషన్స్ 35 మార్క్స్ మాట. ఇంగ్లీష్ నుంచి నెక్స్ట్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి మనం చూసుకున్నట్టయితే 40 క్వెషన్స్ 40 మార్క్స్. ఇక్కడ మనకి లాంగ్వేజ్ ఇచ్చారన్నమాట. ఇంగ్లీష్‌ను, హిందీలో ఉంటుంది. మన సూటబుల్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం అయితే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. 120 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్. అలాగే రిమైనింగ్ 30 మినిట్స్ అనేది మనకి డిస్క్రిప్టివ్ టైప్‌కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకి మాక్సిమం వచ్చేసి మార్క్స్ 20 మార్క్స్ ఉంటాయి. 20 క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. ఇది కూడా ఓన్లీ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐటీకి మనం చూసుకున్నట్టయితే సేమ్ ఇట్లానే ఉంటుందండి. ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు? ఎన్ని క్వెషన్స్ వస్తున్నాయి? లాంగ్వేజ్ ఏంటి? ఎన్ని మినిట్స్ టైమ్? ఓకేనా? ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి వచ్చేసి 1/4 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 150 మార్క్స్‌కి ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారో అది క్వాలిఫై అయిపోయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా? ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అది కూడా 1:3 రేషియోలో పిలుస్తారు. ఓకేనా? ఒక పోస్ట్‌కొచ్చేసి ముగ్గురినైతే పిలవడం జరుగుతుంది. మాక్సిమం 50 మార్క్స్‌కైతే కండక్ట్ చేస్తున్నారండి. మాక్సిమం వచ్చేసి ఇంటర్వ్యూ 50 మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు. అందులో మీకు 25% మార్క్స్ అయితే రావాలి. అంటే 25 మార్క్స్ రావాలి. 25% కాదు. 25 మార్క్స్ 25 మార్క్స్ అనేది రావాలి. అంటే 50% మార్క్స్ అయితే రావాలి. ఇందులో మీరు 50% మార్క్స్ స్కోర్ చేస్తేనే ఇంటర్వ్యూ అయితే క్వాలిఫై అవుతారన్నమాట. అది కూడా మెరిట్ బేస్డ్‌లో అయితే తీస్తారు. ఓకేనా? ఎగ్జామినేషన్ సెంటర్, వెన్యూ, కాల్ లెటర్ అన్నీ కూడా మీకు మెయిల్ అయితే చేస్తారు. ఓకేనా? ఒక ఇంటర్వ్యూ ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అయిపోతారో ఇంటర్వ్యూ ఉంటుంది కదా! ఇంటర్వ్యూకి మీకు థర్డ్ ఏసీ టైర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి. అలాగే నెక్స్ట్ సెలక్షన్ వచ్చేసి మీకు ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఇంకా
ఏముండదు. అది తర్వాత మీకు ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇవంతా కూడా కామన్ అండి. ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ప్రతి సంస్థ, ప్రతి ఆర్గనైజేషన్ గాని, ఒక ఇన్‌స్టిట్యూట్ గాని ఏదైనా సరే రిక్రూట్ చేసే ముందు ఇవి చేస్తారు. ఓకేనా. ఇందులో మీకు రన్నింగ్, హైటు, లాంగ్ జంప్, హై జంప్ ఇట్లాంటివి ఏవి ఇన్వాల్వ్ అవ్వవు. జస్ట్ మీ బాడీ కండిషన్ ఎట్లా ఉందో ఏంటో చెక్ చేస్తారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో చూసుకున్నట్టయితే హైదరాబాద్, ఖమ్మం. ఓకే. రిమైనింగ్ కూడా ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నేను ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి చెప్తున్నాను. అండ్ కాల్ లెటర్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి ఏంటంటే అఫీషియల్ వెబ్‌సైట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే నా వాట్సాప్ ఛానెల్‌లో గాని, టెలిగ్రామ్ ఛానెల్‌లో గాని జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను కదా! దాని ద్వారా మీరు జాయిన్ అయినా సరే మీరు అప్డేట్స్ అనేవి పొందొచ్చు. అండ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇదేంటంటే ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేవి కూడా మీరన్నీ పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నేను చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే హౌ టు అప్లై. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి అప్లికేషన్ ఫీజు, నెక్స్ట్ ఫోటో, సిగ్నేచర్ అండ్ స్కానర్డ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్? ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్. ఓకేనా. ఇవన్నీ కూడా మనం అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ ప్రొవైడ్ చేయాలండి. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలన్నా మెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్‌తోనే కమ్యూనికేట్ చేస్తారు. అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి రూ. 200 అయితే పే చేయాలి. అండ్ ఆల్ అదర్ కేటగిరీస్ వచ్చేసి రూ. 1000 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా అవ్వాలి ఏంటని ఇక్కడ ఇచ్చారు. అట్ దిస్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు చూపిస్తాను రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందని. అండ్ ఫీ పేమెంట్ కూడా మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే అన్నీ కూడా చాలా క్లియర్‌గా ఇచ్చారు. సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్‌కి మనకి ఎంత సైజ్ ఉండాలి, ఏంటి అని చెప్పేసి మనకి పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఏంటి అని చెప్పి మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. ఇవి మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ మీ దగ్గర లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు లాగిన్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఫస్ట్ ఏది లాగిన్ డీటెయిల్స్ లేకపోతే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. అలా క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వండి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే మీ నేమ్ ఉందో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ అపియర్ అవుతుంది ఫుల్ నేమ్ దగ్గర. ఓకేనా. ఇవన్నీ ఎంటర్ చేస్తే ఇక్కడ అపియర్ అవుతుంది. సేమ్ మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోండి. తర్వాత మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇవన్నీ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద ఎంటర్ చేస్తారన్నమాట. ఓకేనా. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటో, సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయమంటారు. అప్లోడ్ చేసిన తర్వాత డీటెయిల్స్ వచ్చేసరికి మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ మాట. తర్వాత డీటెయిల్స్ అన్నీ ప్రివ్యూ చేసుకోవాలి ఒకసారి. ఓకేనా. ప్రివ్యూ చేసుకున్న తర్వాత అప్లోడ్ దగ్గరికి వచ్చేసి మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ కూడా అక్కడే వస్తుంది. అక్కడ మీరు అప్లోడ్ చేస్తారు. తర్వాత వచ్చేసి పేమెంట్ కంప్లీట్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత లాగిన్ అయ్యి మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఎగ్జామ్ సెంటర్స్ ఇవన్నీ కూడా సెలక్షన్ ఉంటుందన్నమాట. ఇది మనకి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇంతేనండి. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి నన్ను అడగొచ్చు. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.